హిందువులను దూషించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం, హిందుత్వాన్ని అవమానించడం ఇదొక ఆటగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్యన ఒక కొత్త కాన్సెప్ట్ అలవాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో నోటికొచ్చిన పోస్టులు పెట్టడం, దాని గురించి ఎవరన్నా ఏదన్నా అంటే కనుక వాళ్ళు అరెస్ట్ చేస్తారనుకున్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఐఎన్డిఏ భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలలోకి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకున్నారు. లైక్ కర్ణాటకనో లేకపోతే కనుక ఏదైతే తమిళనాడో కేరళనో ఇట్లాగా. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనుక అక్కడికి వెళ్ళైనా సరే అరెస్టులు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ప్రభుత్వం పోలీసు యంత్రాంగం సీరియస్గా స్పందించింది. శ్రీరాముడి గురించి దారుణాతి దారుణమైన వ్యాఖ్యల్ని, దుర్మార్గమైనటువంటి పదజాలాలని తయారు చేసి వదిలినటువంటి వాట్సాప్లో వదిలినటువంటి ఒక స్కూల్ యజమాని, అతను వాస్తవంగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి సంబంధించినటువంటి స్కూల్ యజమాని. తను ఇది పబ్లిక్లో విపరీతమైన నెగిటివ్ రాగానే పారిపోయి కేరళలో తలదాచుకున్నాడు. కేరళ వెళ్ళి మరి అరెస్ట్ చేసుకొచ్చారు ఇప్పుడు.